మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఎలక్ట్రాన్ అయోనైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. దీనినే ఎలక్ట్రాన్ బొంబార్డ్మెంట్ అయోనైజేషన్ అని కూడా అంటారు. ఈ పద్ధతిలో ముఖ్యంగా వాయు స్థితిలో ఉన్నటువంటి అణువులను అంటే గ్యాస్ మాలిక్యూల్స్ని మాలిక్యులర్ అయాన్స్ లేదా మాలిక్యులర్ ఫ్రాగ్మెంట్స్గా మారుస్తారు. కొన్ని సందర్భాలలో రాడికల్ క్యాటయన్స్గా కూడా తయారు కావచ్చు. దీనినే హార్డ్ అయనైజేషన్ టెక్నిక్ అని కూడా అంటారు. ఎందుకనగా దీనిలో 70 ఎలక్ట్రానిక్ వోల్ట్ శక్తిని ఉపయోగించడం జరుగుతుంది. సాధారణంగా ఆర్గానిక్ కాంపౌండ్స్ అణువుల అయనీకరణ శక్తి 8 నుంచి 15 ఎలక్ట్రాన్ వోల్ట్ మాత్రమే, కానీ ఇందులో 70 ఎలక్ట్రానిక్ వోల్ట్ శక్తి ఉపయోగించడం జరుగుతుంది. కావున దీనిని హార్డ్ అయోనైజేషన్ అని అంటారు. ఈ పద్ధతిలో 10⁻⁻6 నుండి 10⁻⁻5 టార్ ప్రెషర్ మాత్రమే, అంటే చాలా అల్ప పీడనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. టార్ ఇక్కడ యూనిట్స్, టార్ యూనిట్స్, ఇంత పీడనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో ఉపయోగించే యంత్రం యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇందులో వాయుస్థితిలో ఉన్నటువంటి శాంపిల్ను డిఫరెంట్ స్లిట్స్ గుండా పంపించడం జరుగుతుంది. మొదటి స్లిట్ గుండా ప్రవేశించినటువంటి వాయువు మొదటి 2 స్లిట్స్ మధ్య ఎలక్ట్రాన్ల తాకిడికి గురై అయనీకరణం చెందుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్లను ఉత్పత్తి చేయడానికి టంగ్స్టన్ లేదా రేనియంతో చేయబడినటువంటిది ఫిలమెంటును వాడతారు. టంగ్స్టన్ లేదా రేనియం ఫిలమెంట్. ఇది ఈ ఛాంబర్ లోపల, ఈ స్లిట్ 1 స్లిట్ 2 మధ్య ఉన్న ఛాంబర్ను మనం అయోనైజేషన్ ఛాంబర్ అని అనవచ్చు. ఈ అయోనైజేషన్ ఛాంబర్ యొక్క కింది భాగంలో యానోడ్ ఉంటుంది. ఈ యానోడ్ మిగిలినటువంటి ఎలక్ట్రాన్లను శోషించుకుంటుంది. ఆ తదుపరి ఈ పద్ధతిలో ఏర్పడినటువంటి మాలిక్యులర్ అయాన్స్ లేదా రాడికల్ క్యాటయాన్స్ స్లిట్ 2 గుండా యాక్సిలరేషన్ ఛాంబర్లోకి ప్రవేశిస్తాయి. ఈ యాక్సిలరేషన్ ఛాంబర్ లోపల గ్రిడ్ 3, గ్రిడ్ 4, గ్రిడ్ 5 ఉంటాయి. ఇక అయోనైజేషన్ ఛాంబర్లో గ్రిడ్ 1, గ్రిడ్ 2 అనేవి ఉంటాయి. గ్రిడ్ 1 మరియు గ్రిడ్ 2ల మధ్య 70 ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తిని ఉపయోగించడం జరుగుతుంది. ఇక గ్రిడ్ 3, గ్రిడ్ 4, గ్రిడ్ 5 ఇక్కడ ఈ గ్రిడ్స్ మధ్య 8000 వోల్ట్ శక్తిని ఉపయోగించడం జరుగుతుంది. 8000 వోల్ట్ లేదా 8 కిలో వోల్ట్, ఏదైనా సరే ఒకటే. సో ఇంత వోల్ట్ను అప్లై చేయడం జరుగుతుంది. సో గ్రిడ్ 3కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. గ్రిడ్ 4, గ్రిడ్ 5కి నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. గ్రిడ్ 5కి గ్రిడ్ 4తో పోల్చినప్పుడు నెగటివ్ వోల్టేజ్ అనేది ఎక్కువగా అప్లై చేయబడుతుంది. ఈ యాక్సిలరేషన్ ఛాంబర్లో అయాన్లు యాక్సిలరేట్ చేయబడతాయి, వాటి వేగం పెంచబడుతుంది. ఇక్కడ నుండి అవి మాస్ అయనలైజర్కు కలపబడతాయి. ఈ ఎలక్ట్రాన్ అయోనైజేషన్ పద్ధతి ద్వారా లిథియంకు 2 ఐసోటోప్స్ ఉంటాయని, తర్వాత మెగ్నీషియంకు 3 ఐసోటోప్స్ ఉంటాయని కనుగొనడం జరిగింది. లిథియంకు 2 ఐసోటోప్స్, మెగ్నీషియంకు 3 ఐసోటోప్స్ ఉంటాయని కనుగొనడం జరిగింది. ఇది చాలా మొట్టమొదటి పద్ధతి. థ్యాంక్ యూ.